హాయ్ అందరికీ నేను మీ సహదేవ్. హన్మకొండలో మొన్న జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే కదా. ధర్మసాగర్ మండలం తాటికాల గ్రామంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు. ఈ వీడియో చూస్తే అతను రాక్షసులు ఎట్లా ఉంటారో అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ భర్తను తీసుకొని వేరే ఊరుకు లేచిపోయి అక్కడ జీవిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు పోయి పట్టుకొని వచ్చి బాగా హింస పెట్టి వాళ్ళను బట్టలు లేకుండా ఇప్పేసి ఆమెను కారపొడి జీడి పెట్టుడు ఇవన్నీ జరిగినాయి. కొంచెం పేర్లతో పలుకుడు అనేది చాలా కష్టంగా ఉన్నది. ఆ వీడియో చూస్తే కొంచెం కూడా వీళ్ళకు మానవత్వం అనేది లేదు. మీరు నిజంగానే ఆమె చేసింది తప్పు అని మీకు అనిపించినప్పుడు మీరు చేసింది కూడా చాలా తప్పే కదా. అక్రమ సంబంధం పెట్టుడు తప్పు అని అనిపించినప్పుడు ఆమెను అంతగా హింసించిర్రు, ఆమె నగ్నాన్ని పబ్లిక్ చూపెట్టిర్రు అంటే స్త్రీల నగ్నాన్ని మొత్తం అందరికి చూపెట్టినట్టు కాదా? అసలు మీరు ఏం స్త్రీలు ఇక స్ట్రేట్గా నిలబడు అని అంటే నీ లెక్కనే ఆమె ఉంటుంది అనే సంగతిని నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఎక్కువ శాతం ఆమె బట్టలు లేవు అని ఎవరు ఆమెను చూడరు, నిన్ను చూస్తారు, పక్కపొండి స్త్రీలను చూస్తారు. ఈ వీళ్ళు కూడా అట్టనే ఉంటారు, బట్టలు లేకపోతే ఇట్టనే ఉంటారు అని చూస్తూ ఉంటారు. కనీసం ఒక స్త్రీ అవమానం అంటే ఎంత ఘోరంగా ఉంటుంది అనేది కూడా మీకు తెలియదు. స్త్రీ నగ్నాన్ని చూపెట్టద్దు, వాళ్ళు ఎంత విలువ కల వాళ్ళు అనే జ్ఞానం కూడా మీకు తెలియలేకుండా పోయింది. ఆ గ్రామంలో వాళ్లకు అందరికీ తప్పు జరిగింది అని వాళ్ళు ఒక్క కుటుంబానికి కోపం ఉండొచ్చు, చూసే వాళ్ళకన్నా కొంచెమన్నా జ్ఞానం అనేది ఉండాలి కదా. ఆ జ్ఞానం లేని బతుకులు మీరు ఎందుకు బతుకుతా ఉన్నారో అర్థం కాదు. స్త్రీ మొత్తానికి అమ్మతనాన్ని మన అమ్మ కూడా గట్టనే ఉంటుంది అనే జ్ఞానం మీకు లేకుండా పబ్లిక్లో బట్టలు ఇప్పేసి చూపెడితే మన అమ్మను చూపెట్టినట్టు అనేది మీకు తెలియలేకపోయింది.